Namaste students. In this video, I am going to tell about articles. Important topics in English grammar. A, yan and the are called articles. These are also called as demonstrative adjectives. ఏ యాన్ దీని ఆర్టికల్సే కాదు, మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్ళినట్లయితే ఏ యాన్ అండ్ దీలని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. Mainly articles are divided into two types. One is definite article, the second one is indefinite article, a yan. Definite అంటే స్పెసిఫిక్ గా పర్టికులర్ గా ఒక ప్లేస్ లో వాడతాం కాబట్టి దీని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. వీటిని అలాంటి సిచ్యువేషన్ లో వాడడం కాబట్టి ఇండెఫినిట్ ఆర్టికల్ అని అంటాం. ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ and the is used before singular countable nouns and uncountable nouns. In English language we have 26 letters. These 26 letters divided into two types. They are vowels and consonants. A, E, I, O, U are called vowels. Remaining 21 letters are called consonants. A, E, I, O, U అనేటివి వోవెల్స్. వాటి ముందు మనము యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ లెటర్స్ ముందు అంటే కాన్సోనెంట్స్ లెటర్స్ ముందు ఏని కానీ దీని కానీ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఏ కానీ యాన్ కానీ వేటి ముందు యూజ్ చేస్తూ ఉంటే ఎటువంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తూ ఉంటామంటే ఒక అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్, మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్ అంటే మా ఫాదర్ ఒక టీచర్, మా బ్రదర్ ఒక డాక్టర్. అంటే ఒక అని చెప్పడానికి ఏను కానీ యాన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏను కానీ యాన్ కానీ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తూ ఉంటాం. దీని సింగులర్ కౌంట్ ముందు అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ దిస్ వీడియో first I want to tell about the indefinite article a. Now I am going to tell about some important points regarding the indefinite article a. In that, first one is a. A is used before the word which begin with consonant letters and gives consonant sound. అంటే మనము ఏ అనే ఆర్టికల్ని ఏదైనా ఒక పదము కాన్సోనెంట్ అక్షరంతో ప్రారంభమయ్యి ఆ అక్షరము కాన్సోనెంట్ శబ్దాన్ని ఇచ్చినట్లయితే దాని ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, అర్థమైందా? ఏదైనా ఒక పదము కాన్సోనెంట్ అక్షరంతో ప్రారంభమయ్యి ఆ అక్షరము కాన్సోనెంట్ శబ్దాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. ద వర్డ్ teacher begin with consonant letter T and gives T consonant sound. That's why we have to use a article in the blank. Why? Because ఈ పదం దేంతో స్టార్ట్ అయింది? టీ అనే కాన్సోనెంట్ అక్షరంతో స్టార్ట్ అయింది. అదేవిధంగా కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సచిన్ ఈజ్ డాష్ క్రికెట్ ప్లేయర్. దిస్ word begin with the consonant letter C and gives consonant sound ki. That's why we have to use a article in the blank. Next, third one is Lata is dash nurse. This word is also begin with consonant letter N and gives consonant sound na. దేంతో స్టార్ట్ అయింది? కాన్సోనెంట్ లెటర్ ఎంతో స్టార్ట్ అయింది. అది కాన్సోనెంట్ సౌండ్ నాతో ఇస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ సురేష్ ఈజ్ డాష్ డాక్టర్. దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో బిగిన్ విత్ కాన్సోనెంట్ లెటర్ డి అండ్ గివ్స్ కాన్సోనెంట్ సౌండ్ డా. దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ ఏ ఆర్టికల్. అర్థమవుతుందా? ఈ పదము డి అనే కాన్సోనెంట్ అక్షరంతో స్టార్ట్ అయింది. అదేవిధంగా ద అనే కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఏ అనే
ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. ఏ అనే ఆర్టికల్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ఒక పదము కాన్సోనెంట్ అక్షరంతో స్టార్ట్ అయ్యి అది కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సెకండ్ వన్ ఈస్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ విచ్ గివ్స్ యూ సౌండ్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ విచ్ గివ్స్ యూ సౌండ్. దట్ మీన్స్ ఏదైనా ఒక పదము యు సౌండ్ ఇచ్చినట్లయితే అంటే అది ఓవలక్షణంతో ప్రారంభమయ్యి అది కాన్సోనెంట్ సౌండ్ యు అనే ఇచ్చినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని వాడవలసి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ బ్రౌన్ ఈజ్ యూరోపియన్. ద వర్డ్ యూరోపియన్ బిగిన్ విత్ ఈ ఓవెల్ లెటర్ బట్ ఇట్ గివ్స్ యూరోపియన్ సౌండ్. For example, Mr. Brown is dash European. The word European begin with E vowel letter and it gives U sound. అర్థమవుతుందా? ఇది ఈ అనే ఓవల్ అక్షరంతో స్టార్ట్ అయినప్పటికీ అది యు అనే కాన్సోనెంట్ శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి దాని ముందు మనము ఏం చేస్తాం? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఎందుకని? ఈవెన్ దో ద వర్డ్ బిగిన్ విత్ ఈ vowel letter but it gives you consonant sound. That's why we have to use a article. Next, second one is it is dash union. The word union begin with u vowel letter but it gives you consonant sound. How we articulate this word? Union. Even though the word is also begin with U vowel letter but it gives U consonant sound. That's why we have to use a article. మామూలుగా అయితే U అనే vowel letter మనకు vowel sound ఏది ఇస్తుంది? ఆ అనే vowel sound ఇస్తుంది. అంటే అండర్, అర్జెంట్ అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? ఇది యు అనే కాన్సోనెంట్ శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ షీ ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో బిగిన్ విత్ యు vowel letter but it gives you consonant sound. That's why we have to use a article. Next, fourth one is NTR is unique hero in the cine field. This word unique is also begin with U vowel letter but it gives you consonant sound. That's why we have to use a article. Generally, most of the students are using an article before these words. Why? Because all these words are begin with vowel letters. All these words are begin with vowel letters. But these words gives consonant sound U. That's why we have to use a article. But most of the students are using an article. Why? Because these are vowel letters. That's why they are using like that. But that is wrong. Okay na? Whenever we want to write article, any article, we not only observe the letter but also observe సౌండ్ ఆల్సో. ఓకేనా? మనము ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ని యూజ్ చేయాలంటే లెటర్ ఒకదాన్ని చూసుకుంటే సరిపోదు, దాంతో సౌండ్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇవి ఓవెల్ అక్షరాలతో స్టార్ట్ అయినప్పటికీ కాన్సోనెంట్ శబ్దాలు ఇస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇవే కాకుండా యూనిఫామ్, యూనిట్, యునైటెడ్, యూజ్ఫుల్ ఇలాంటివన్నీ కూడా మనకు కాన్సోనెంట్ సౌండ్ ఇస్తున్నాయి కాబట్టి వీటి ముందు కూడా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, థర్డ్ పాయింట్ ఈస్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ విచ్ బిగిన్ విత్ ఓ లెటర్ అండ్ గివ్స్ వా సౌండ్. ఓకే, థర్డ్ పాయింట్ ఈస్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ విచ్ బిగిన్ విత్ ఓ లెటర్ అండ్ గివ్స్ వా సౌండ్. ఓకేనా? దట్ మీన్స్ ఏదైనా ఒక పదము ఓ అనే ఓవలక్షణంతో స్టార్ట్ అయ్యి అది వా అనే కాన్సోనెంట్ శబ్దాన్ని ఇచ్చినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా డాష్ వన్ లెగెడ్ బెగ్గర్ ఇన్ ద పార్క్.
I saw dash one-legged beggar in the park. The word one begin with vowel letter, but it gives wa consonant sound. How we articulate this word? One, one. That's why we have to use a article. అర్థమవుతుందా? ఈ పదము ఓ అనే ఓ లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ అది వా అనే కాన్సోనెంట్ శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? దీని ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇది ఓ లక్ష్యంతో స్టార్ట్ అయింది కదా అనేసి ఎక్కువ మంది ఏం చేస్తారు? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తారు. అలాగానే వాడినట్లయితే అది రాంగ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ షీ హ్యాస్ డాష్ ₹1 నోట్. దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో బిగిన్ విత్ vowel letter and gives va consonant sound. That's why we have to use a article. అర్థమవుతుందా? ఇవి కూడా మనకు ఓవల్ అక్షరాలతోనే స్టార్ట్ అయినాయి. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఇవి కూడా మనకు ఓ అనే ఓవల్ అక్షరంతో స్టార్ట్ అయ్యి వా అనే కాన్సోనెంట్ సౌండ్ ఇస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ రిప్రజెంట్ క్లాస్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ రిప్రజెంట్ క్లాస్ అంటే ఒక జాతి మొత్తాన్ని గురించి కానీ ఒక తెగ మొత్తాన్ని గురించి కానీ చెప్పినప్పుడు దాని ముందు మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని వాడవలసి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ అనిమల్. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ అనిమల్ అంటే ఇక్కడ కవ్ అనేది స్పెసిఫిక్గా ఒక దాని గురించి చెప్పట్లే. ఏం చేస్తుంది? మొత్తం ఆ జాతిని మొత్తాన్ని ఆ తెగను మొత్తాన్ని అంటే కౌ జాతి మొత్తాన్ని ఏం చేస్తుంది? ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీని ముందు ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కౌ అనేది స్పెసిఫిక్గా ఒక దాని గురించి చెప్పట్లేదు కాబట్టి అది ఒక జాతి మొత్తాన్ని ఆ క్లాస్ మొత్తాన్ని గురించి చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. స్పెసిఫిక్గా ఒక కౌను గురించి చెప్పట్ల, ఆ జాతి మొత్తాన్ని ఆ తెగను మొత్తాన్ని గురించి చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డాష్ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్. హియర్ ఆల్సో డాగ్ ఇండికేట్స్ డాగ్ డినోట్స్ ఏ రిప్రజెంట్ క్లాస్. ఓకేనా? ఇక్కడ డాగ్ కూడా ఏం చేస్తుంది? ఆ జాతి మొత్తాన్ని గురించి డినోట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఆ జాతి మొత్తాన్ని ఆ తెగన మొత్తాన్ని గురించి చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని వాడాలి. అంటే స్పెసిఫిక్గా ఒక డాగ్ని గురించి కాకుండా డాగ్స్ జాతి మొత్తాన్ని చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ని మీరు ఈ క్లాస్కి నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ పాయింట్స్ అన్ని నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.